హలో క్రికెటర్స్, ఇవాళ కౌంటీ మ్యాచ్ కోసం గోపన్నపాలెం వచ్చాను. మరి కౌంటీ ఆట నెల్లూరు నుండి ప్లేయర్స్ వచ్చారట. ఎవరో తెలుసుకుందాం పదండి. అన్న ఎవరెవరికన్నా కౌంటీ? నెల్లూరు నుంచి మళ్ళీ అరుణ్, విజయవాడ నుంచి వర్మ, సిన్. సిద్ధంగా అరుణ్ మళ్ళీ, బౌలింగ్కి వర్మ, బ్యాటింగ్కి మళ్ళీ. 5 overs కౌంటీ మ్యాచ్ ఫేస్ టు ఫేస్. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్. ఫస్ట్ బంతే లాంగ్ ఆఫ్లో గాల్లో కొట్టి క్యాచ్ ఇచ్చాడు, బట్ ఇట్స్ ఏ నో బాల్. మళ్ళీ గాల్లోకి బంతి, బట్ ఈసారి 6. మరొకసారి కొట్టే ప్రయత్నంలో టాప్ ఎడ్జ్ అయ్యి వర్మ చేతుల్లోకే బంతి. ఫస్ట్ వికెట్ గాన్. మళ్ళీ నుంచి చక్కటి కట్ షాట్. బౌండరీ వెళ్ళే అవకాశం ఉందా? లేదు, 2 runs. మరొకసారి మిడ్ వికెట్ మీదుగా 6, పెద్దది. మరొకసారి గాల్లోకి బంతి, కవర్స్ మీదుగా క్యాచ్ డ్రాప్, 4 runs. మళ్ళీ 6 కొట్టాడు. మళ్ళీ ఫ్లాట్గా ఫీల్డర్ చేతిలోకి బంతి, బట్ క్యాచ్ క్యారీ అవ్వలేదనుకుంటా. రెండో పరుకు తిరుగుతున్నారు. రన్అట్ అయ్యే అవకాశం ఉందా? లేదు. సెకండ్ వికెట్ గాన్, కీపర్ క్యాచ్ ద్వారా. మళ్ళీ గాల్లో కొట్టాడు బంతిని. మళ్ళీ మూడో వికెట్ కోల్పోయాడు. మరొక చక్కటి కట్ షాట్, 4 runs. వర్మ నుంచి డాట్ బాల్. మరొక బ్యూటీతో బౌల్ చేశాడు వర్మ. ఇంకా ఆఖరి వికెట్ మాత్రమే ఉంది చేతిలో. మరొక డాట్ బాల్. మళ్ళీ గాల్లో కొట్టాడు. మళ్ళీ వికెట్ పడే అవకాశం ఉందా? లేదు, 6 runs, పెద్దది. 5వ ఓవర్ ఆఖరి బంతిని మళ్ళీ గాల్లో కొట్టాడు. మళ్ళీ వికెట్ పడే అవకాశం ఉందా? లేదు, 2 runs. చక్కటి ఎఫర్ట్ పెట్టాడు ఫీల్డర్. నా టార్గెట్ ఎంత అన్నా? 59-60 కొట్టాలి. కొడతారా? ఈజీగా కొట్టేస్తారు అనుకుంటున్నాం. బ్యాటింగ్కి బెజవాడ సీను, బౌలింగ్కి నెల్లూరు అరుణ్. ఎవరు కొడతారు చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్. ఫస్ట్ బాలే బౌల్డ్ అయ్యాడు సీను. చక్కటి బ్లాక్ బంతి. మొదటిసారి గాల్లోకి బంతి, 6 వెళ్ళే అవకాశం ఉందా? 6 runs, పెద్దది. మళ్ళీ దిల్ స్కూప్ ఆడి రెండో వికెట్ కోల్పోయాడు సీను. ఇంకా 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి చేతిలో. మరొకసారి కవర్స్ మీదుగా గాల్లో కొట్టి మూడో వికెట్ కోల్పోయాడు. ఇంకా 2 వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి, కానీ కొట్టాల్సింది 50 పరుగుల పైనే. బట్ సీనుకి 1 వికెట్ మీద గెలిపించిన రోజులు కూడా ఉన్నాయి. మరి మ్యాచ్లో ఏమన్నా మ్యాజిక్ జరుగుతుందో లేదో చూద్దాం. అరుణ్ మటుకు చాలా దిట్టంగా వేస్తున్నాడు బౌలింగ్. మళ్ళీ డాట్ బాల్. 3 ఓవర్లు ముగిశాయి. స్కోర్ 15/3. మరి 6 బంతుల్లో 6 కొడితే మ్యాచ్ ఏమైనా మారుతుందా? అలా అనుకునే లోపు బంతి గాల్లోకి మిడ్ వికెట్ మీదుగా. 4th వికెట్ గాన్. మ్యాచ్ ఆల్మోస్ట్ 1 side అయిపోయింది. ఇంకా 1 వికెట్ మాత్రమే ఉంది చేతిలో. కొట్టాల్సింది 43 పరుగులు. మళ్ళీ గాల్లో కొట్టి కవర్స్ మీదుగా 5వ వికెట్ కోల్పోయాడు సీను. మ్యాచ్ వాన్ బై నెల్లూరు. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ కౌంటీ మ్యాచెస్.